మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మాకన్న గ్రామంలో స్వయంభూగా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ క్షేత్ర ప్రాంగణంలో ఎక్కడా లేని విధంగా శ్రీ శనేశ్వర దేవాలయం నెలకొల్పబడింది. ఈ క్షేత్రంలో తేదీ 23/8/2025 శనివారం రోజున శ్రావణ శని అమావాస్య సందర్భంగా శ్రీ శనేశ్వరునికి విశేష తైలాభిషేకాలు మరియు అర్చనలు జరుగును. అందరూ ఆహ్వానితులే. ఓం మహాగణాధిపతే నమః. వెల్మాకన్య గ్రామంలో స్వయంభూగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ క్షేత్ర ప్రాంగణంలో ఎక్కడా లేని విధంగా శ్రీ శనేశ్వర దేవాలయం నెలకొల్పబడి ఉంది. ఈ శనేశ్వర దేవాలయంలో ఈ శ్రావణ మాసం తేదీ 23/8/2025 శ్రావణ బహుళ అమావాస్య రోజున శనివారం శని అమావాస్య రావడం జరిగింది. ఈ శని అమావాస్య శ్రావణ మాసంలో రావడం 18 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. కాబట్టి ఆ రోజున శ్రీ శనేశ్వరునికి విశేషమైనటువంటి తైలాభిషేకాలు, అభిషేకాలు మరియు అర్చనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అర్చనలో పాల్గొనేవారు, తైలాభిషేకాల్లో పాల్గొనేవారు అన్ని రాశుల వారు పాల్గొనవచ్చును. ఎందుకంటే ప్రతి మనిషికి శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక దోషాలు అన్ని ఉంటాయి. కాబట్టి అన్ని రాశుల వారు ఈ శని తైలాభిషేకాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి దోషాలు గలవారు కూడా ఈ శని తైలాభిషేకాల్లో పాల్గొని శనేశ్వరుని అనుగ్రహం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమః శివాయ. సదా భగవత్ సేవలో ఆలయాల ధర్మకర్త శ్రీ గంటంపట్ల మురళీ శర్మ, వెల్మకన్ని.